హ్యాపీ ఓనం. హలో గైస్, రీసెంట్ గా కేరళకి అయితే వెళ్ళాం. మెయిన్ గా నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు నేను అమ్మ అక్కడే ఏదో ఒకటి చూసుకొని ఉండిపోవాలనే థాట్ లో ఉన్నా. ఏం చేయలేము, ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పి ఇంట్లో వాళ్ళ కోసం రావాల్సి వస్తుంది. అయితే అక్కడ ఉన్న రోజులు జస్ట్ మెమోరీస్ గా, అంటే మన లైఫ్ టైం జ్ఞాపకాలుగా ఎలా ఉంటాయి అలా అయితే ఉండిపోయాయి అనమాట. నేను కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసా అండ్ ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 1 కింద పోస్ట్ చేస్తా. కేరళకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళాం ఈ వీడియోలో అయితే చెప్తా అండ్ చూపిస్తాను అనమాట మీకు. అండ్ దీంట్లో మెయిన్ గా కొన్ని ప్లేసెస్ కూడా చూపిస్తాను అనమాట. తమిళలో బీచెస్ అండ్ కేరళకి వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే కొన్ని క్యాప్చర్ చేసినవి, కొన్ని ఫనీ క్లిప్స్ అయితే దీంట్లో యాడ్ చేస్తారనమాట. అండ్ కొత్త వాళ్ళు చూస్తే ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి. అండ్ మనమైతే ఒక కేరళ ట్రిప్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. కేరళ ట్రిప్, వే టు కేరళ. ప్రజెంట్ ఒంగోలు అయితే ఎక్కామన్నమాట. అండ్ ఒంగోలు టు తాంబరం, లైక్ చెన్నైలో దిగుతాం. చెన్నై నుంచి తాంబరం వెళ్ళి తాంబరం నుంచి డైరెక్ట్ కేరళ. ఎందుకంటే ఓనం ట్రిప్ ఉంది అనమాట. లైక్ సారీ, ఓనం ఉంది, ఓనం పండుగ, ఓనం ఫెస్టివల్ ఉన్న వాళ్ళు అయితే వెళ్తాం అనమాట. కేరళ వెళ్ళే దారిలో ప్లేసెస్ కానీ లొకేషన్స్ కానీ చూపిస్తా అండ్ ఫుల్ వీడియో చూసేయండి. మేమైతే ఫస్ట్ ట్రైన్లో అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఒంగోలు ట్రైన్ ఎక్కాం, ఒంగోలు టు చెన్నై. చెన్నై అయితే స్టేషన్ అయితే దిగామన్నమాట. అండ్ చెన్నై స్టేషన్ ఫస్ట్ టైం దిగడం. అక్కడ చాలా అంటే చాలా పెద్ద స్టేషన్ అనమాట మామ. అండ్ అది సౌత్ ఇండియాలో పెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే చెన్నైలో నేను చెప్తాను. అండ్ మేము దిగేలోకి మధ్యాహ్నం అయింది. మార్నింగ్ ఎక్కాం, మార్నింగ్ 8 ట్రైన్ ఎక్కితే మధ్యాహ్నం దిగామన్నమాట ట్రైన్. అండ్ అక్కడ ఫుడ్ తినేసాం అనమాట. అండ్ ఫుడ్ కూడా పర్లేదు తమిళనాడులో. స్టేషన్ కాడికి అయితే వచ్చాం అనమాట, రైల్వే స్టేషన్ కాడికి బీచ్కి వెళ్ళడానికి. ఆ బీచ్ కూడా మీకు చూపిస్తాను అనమాట. చెన్నైలో లైక్ ఆటోలో ముగ్గురికి అంటారు, లైక్ బీచ్ కాడికి వెళ్తుంటే ముగ్గురికి 4వ పర్సన్ మనోడు వాళ్ళ తమ్ముడు అయిపోయాడు. సాంబార్, చెన్నై అంటే సాంబార్ ఫేమస్. చెన్నై మే క్యా ఫుడ్ సాంబార్, ఓన్లీ సాంబార్ అంట. అండ్ మనం అయితే బీచ్ అయితే చూపిస్తాం అనమాట. బీచ్ లో కూడా ఒక మంచిగా బ్లాగ్ అయితే ఇవ్వబోతున్నాం. లెట్స్ గో టు ద బీచ్కి అయితే వెళ్దాం. కాబట్టి కొట్టేసి అందరికి లైక్ మనమే చామంచి అనుకుంటే మా ఆంధ్ర తెలుగు స్టేట్స్ వాళ్ళు ఇక్కడ ఇంకా మరీ దారుణం ఉన్నారు. గోయింగ్ టు మరీనా బీచ్ అనమాట. మరీనా బీచ్కి అయితే వెళ్తున్నాం. హాయ్ బోలు. అండర్ మెట్రోనా బీచ్కి అయితే వచ్చాం అనమాట. లైక్ ఇక జయలలిత సమాధి అంటది. లొకేషన్స్ అయితే పిచ్ ఉన్నాయి మా మేడం. ఏంది లైటింగ్ తగ్గిపోతుంది ఇది వరక. నేనమ్మ బ్రైట్నెస్ ఏం తగ్గిపోతుంది పెంచుతున్నప్పుడల్లా. ఎండేమో సరిగ్గా పడదు. ఏందమ్మో లైక్ ఎండ ఉండి ఎండ ఉన్నట్టు. బీచ్లో మరి దారుణంగా ఉంది. వెళ్ళి మునగాల బీచ్లో విజిట్ చేయొచ్చు. మరీనా బీచ్కి విజిట్ చేయండి ఖచ్చితంగా. మీరు చెన్నై వస్తే మరీనా బీచ్కి విజిట్ చేయండి గైస్. లెట్స్ మరీనా బీచ్ దగ్గర 5 కిలోమీటర్స్ ఉంటుంది. మనిషికి 40-50 రూపీస్ తీసుకుంటాడు అంతే. పోర్ట్స్ ఉంది, చూపిస్తాయి కూడా. చాలా పెద్దది బీచ్. అయ్యా మీకు విషయం చెప్పడం మర్చిపోయా. ఏందయ్యా అసలు అది గుర్తురాలి. ఫస్ట్ మెయిన్ నాకు గుర్తురాలి ఈ వీడియోలో. అండ్ వీడియోలో చెప్తున్నాము, తమిళనాడుకి వెళ్ళేటప్పుడు మేము సెంట్రల్ రైల్వే స్టేషన్ లో దిగాం. స్టేషన్ నుంచి తినేసి మళ్ళీ బీచ్ కాడికి వెళ్దాం అని చెప్పి బయలుదేరాం. మరీనా బీచ్ అని అక్కడ ఫేమస్ అంట మరీనా బీచ్. మరీనా బీచ్ కి వచ్చాం. మీరే చూసారు ఇప్పుడు దాకా ఏం జరిగిందో. అండ్ ఇప్పటి నుంచి జరగబోయేది ఒక సీన్ అనమాట. అయితే బీచ్ లో వచ్చాం అండ్ చూస్తున్నాం మొత్తం పోర్ట్స్ మొత్తం బాగానే ఉన్నాయి. ఏటు మొత్తం బాగానే ఉన్నాయి. మా వాళ్ళు మంచిగా ఉంది, బీచ్ మంచిగా ఉంది, ప్లేస్ మంచిగా ఉంది, పోర్ట్ మంచిగా ఉంది, ఏరోప్లేన్స్ పక్క పక్కనే పోతున్నాయి. ఏంద్రా బల్లె ఉందిరా అనుకునే టైంలో ఏంద్రా జనాలు ముందుకెళ్తుంటే జనాలు అక్కడ ఉన్నారు కదా, అక్కడ గుంపు ఉంది. ఏంద్రా జనాలు ఉన్నారని చెప్పి ముందుకెళ్ళాం. ఏం అర్థం కాల. ఏంద్రా వీడియో షూట్లు చేస్తున్నా, సినిమా చూస్తున్నా అనుకున్నాం. ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అనుకున్నాం. ఫస్ట్ ఆడికి వెళ్ళేదాకా అర్థం కాల ఏంద్రా జనాలు ఉన్నారు. అయినా ఇంకా అర్థం కాల. ఇంకా లోపలికి వెళ్ళాం. ఇంకా దగ్గరికి వెళ్ళిందా తెలిసిందయ్యా అక్కడ మనిషి ఒక పక్కనే శవం ఉందయ్యా. మైండ్ తెంగింది మాకైతే. మా మైండ్ పోయింది తెలుసా. శవం మట్టర్ ఉంది, ఎటు అటు మునుగుతూనే ఉన్నారు బ్రో. ఇంకా ఫస్ట్ ఎవడో కొట్టకొచ్చిండు అనుకున్నాం. చూస్తే వాడు చనిపోయి ఉండు. సముద్రం నుంచి బయట పడేసింది అనమాట. ఇంకా మరీనా బీచ్ కి బాగా చెప్పేసి నెక్స్ట్ కలుద్దాం అని చెప్పి ఇంక వెళ్ళేసాం అనమాట. స్టేషన్ కి అయితే వెళ్ళాం అనమాట. తాంబరం టు కేరళ అనమాట ఇప్పుడు డైరెక్ట్. అండ్ బస్సులో వెళ్ళేటప్పుడు కొన్ని పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేసాం అనమాట. క్యామ్ ఉందని షో ఆఫ్ చేసాం. బస్సెస్ కూడా బాగా ఉన్నాయి అనమాట తమిళనాడులో. ఉన్నాయి అనమాట బస్సెస్ సీట్స్ అయితే. అంటే మన ఆంధ్ర బస్సెస్ తో కంపేర్ చేస్తే బాగానే ఉన్నాయి, పర్లేదు. కొంచెంసేపు కెమెరాతో అయితే వీడియో షూటింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకున్నాం. అండ్ అలా తాంబరం స్టేషన్ అయితే దిగామన్నమాట. అండ్ అక్కడ నుంచి కొన్ని క్లిప్స్ చూపిస్తా. లెట్స్ రోల్ ద వీడియో. పార్ట్ 2 అయితే కేరళకి వెళ్ళిన మొత్తం అయితే చూపిస్తాను అనమాట. లొకేషన్స్ టోటల్ అయితే పార్ట్ 2 లో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. అండ్ కొత్త వాళ్ళని చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ పెట్టుకోండి మామ. థ్యాంక్ యూ.